వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరఫ్ అడ్రస్ అయిన చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారు. జనరల్గా మనం చూస్తూ ఉంటాము, మన రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎప్పుడైనా పారాలిసిస్ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మిగతా వ్యాధుల్లో, మిగతా డిసీజెస్లో లైక్ షుగర్, బీపీ ఇలాంటివి అయితే వాళ్ళకి వాళ్ళు పనులు చేసుకోగలరు. పారాలిసిస్ వచ్చినప్పుడు పూర్తిగా వేరే వ్యక్తి మీద డిపెండ్ అవ్వడం, వాళ్ళకి పనులు వాళ్ళంతటి వాళ్ళు చేసుకోలేకపోవడం, ఇది కూడా ఇంకా మెంటల్ డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. సో ఈ పారాలిసిస్ రాకుండా మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చిట్కాలు ఉన్నాయి, అండ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత కూడా. సో దీని గురించి కూడా, దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మెడిసిన్ ఉందా, మన జీవన శైలి కానీ ఆరోగ్యపు అలవాట్లు కానీ ఎలా ఉండాలి, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సో ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు జాగ్రత్తగా లేకపోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ శరీరం తత్వం ఆ మెడిసిన్కి అలవాటు పడక మళ్ళీ సెకండ్ టైం వస్తూ ఉంటుంది కదా. అసలు పారాలిసిస్ రావడానికి ముఖ్య కారణం ఏంటి? ముందుగా బాడీ ఏదైనా సిమ్టమ్స్ని చూపిస్తుందా? ఎలా కనుక్కోవాలి ఒకవేళ పారాలిసిస్ వస్తుంది అంటే? సో పెరాలసిస్ రావడానికి ఎక్కువ కారణాలు, జనరల్ కారణాలు బీపీ కంట్రోల్ ఉండకపోవడము, షుగర్ వ్యాధి కంట్రోల్ ఉండకపోవడము, వయస్సు, అనువంశికత, ఓవర్ వెయిట్, ఇలాంటివన్నీ కూడా కారణభూతాలుగా ఉంటాయి ఇన్ జనరల్గా. సో ఈ వివిధ రకాలైన కారణాల రీత్యా మెదడులో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి మార్పుల వల్ల, అనారోగ్యకరమైన పరిణామాల వల్ల ఆ యొక్క ప్రభావము మనకు పెరాలసిస్ రూపంలో వ్యక్తమవుతుంటుందమ్మా. మనకు యాక్చువల్గా బయటికి కనిపించేందుకు చెయ్యి కాలు చచ్చుకోవడము, మాట రాకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ జరిగే తతంగం అంతా బ్రెయిన్లో జరుగుతుంటుంది. దీన్నే పక్ష ఆఘాతం అంటారమ్మా. పక్షాఘాతం, పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ, ఆఘాతం అంటే దెబ్బతినడం. సో దేహంలో సగభాగము దెబ్బతిని చైతన్య రాహిత్యమయ్యి చైతన్య స్థితిని కోల్పోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అంటారమ్మా, పక్షాఘాతం. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ పేరుతో ఈ యొక్క వ్యాధిని గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. దీన్ని హెమిప్లీజియా, పెరాలసిస్ ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. మరి కొన్ని ప్రాంతాల్లో లక్వా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట. ఈ పక్షవాతము లేదా పక్షాఘాతము లేదా హెమిప్లీజియా అనేటువంటి వ్యాధి ఎలా వస్తుందంటమ్మా, రక్తం గట్టిపడడం వల్ల, మెదడులో రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల, రక్త సరఫరా ఆటంకం కలగడం వల్ల ఈ పెరాలసిస్ 100లో 90%, 95% మందికి పైన వస్తుంటుందమ్మా. ఎక్కువ శాతం మందిలో, అతి కొద్ది శాతం మందిలో మెదడులో రక్తనాళాలు చిట్టడం వల్ల వస్తుంటుంది అనమాట. ఇన్ జనరల్ ఈ 2 కారణాలతోనే వస్తుంటుందమ్మా. ఈ యొక్క కొంతమందిలో ఇలాంటి మార్పులు మెదడులో జరిగేటప్పుడు కొంత శాతం మందిలో, కొద్ది మందిలో కొన్ని సంకేతాలు కూడా వ్యక్తమవుతుంటాయి. అంటే ఉన్నట్టుండి మాట తడబడి మాట్లాడేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మామూలుగా మాట్లాడుతుంటారు. అదేవిధంగా హాఫ్ ఆఫ్ ద బాడీ అంటే ముఖభాగము కొంత ఏదో స్పర్శ తక్కువ అయిపోయినట్లయిపోయి కొంతసేపు కొన్ని గంటల ఉన్న తర్వాత మామూలు అయిపోతుంటుంది. అదేవిధంగా హాఫ్ ఆఫ్ ద బాడీ సగభాగం అంటే కాలు కానీ, చెయ్యి కానీ, కుడివైపు కానీ, ఎడమవైపు కానీ కొద్దిసేపు మిగతా భాగాలతో పోల్చుకుంటే కొంచెం మార్పు కలిగినట్లు కనిపించేసేసి కొన్ని గంటల సేపు ఉండి తగ్గిపోతుంటుందమ్మా. అది కొంతమందికి. ఈ యొక్క పరిస్థితిని ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారమ్మా. ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటారు అనమాట. సో ఆ సమస్య వచ్చినటువంటి వాళ్ళలో 100లో 99% మందికి పైననే ఖచ్చితంగా పెరాలసిస్ వస్తుందమ్మా. కొంతమందికి ఎలాంటి లక్షణాలు కూడా ఉండవు. రాత్రిపూట మరి కుటుంబ సభ్యులతో బాగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఉదయం లేచేసరికి ఉన్నటువంటి కుప్పకూలిపోయి ఉంటారు అనమాట. మాట పడిపోవచ్చు, లేదా ఒక భాగం కాలు చేయి పడిపోవచ్చు, స్పర్శ రహితంగా కావచ్చు, ఏవైనా కారణం కావచ్చు. సడన్గా వచ్చేటువంటి పరిస్థితి కూడా కొంతమంది ఉండవచ్చు అనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఈ పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యంగా కుటుంబంలో పెద్దలకు, అంటే ఆడవాళ్ళకి కానీ పెద్దలకు కానీ, యజమానులకు కానీ యజమానురాలికి కానీ వస్తే ఆ కుటుంబం యొక్క పరిస్థితి అంతా అతలాకుతలం అయిపోతుందమ్మా. సో సర్వసాధారణంగా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఈ యొక్క పక్షాఘాతము, పక్షవాతం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో
మనం చేసేటువంటి అనేక రకాలైనటువంటి పొరపాట్ల వల్ల మరి 25 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళకు కూడా పక్షవాతం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. పూర్వకాలం అయితే ఏదో 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే వచ్చేది. ఈ మధ్య కాలంలో మాత్రం వయస్సుతో నిమిత్తం లేకుండా మరి చిన్న వయసులోనే వస్తుందమ్మా. దీనికి నేను చెప్పినటువంటి కారణాలు. సో ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా శొంఠి పొడి 20 గ్రాములు తీసుకోవాలి, ఆవాలను కాస్త వేయించేసేసి పొడి చేసుకొని ఒక 20 గ్రాములు తీసుకోవాలి, మిరియాలను కాస్త వేయించేసి పొడి చేసుకొని 20 గ్రాములు తీసుకోవాలి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి అమ్మా, శొంఠి, ఆవాలు, మిరియాలు. మరొక పదార్థము, ముఖ్యమైనటువంటి పదార్థము, చాలా త్వరగా ఈ యొక్క ఔషధం పనిచేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఆ సమస్య మనలో రాకుండా ఉండేందుకు ఉపయోగపడేటువంటి పదార్థము, కాస్త ఖరీదైనప్పటికీ ఇందులో కలుపుకోవడం వల్ల ఫలితాలు మరింత ఫాస్ట్గా ఉంటాయమ్మా. అది అక్కల కర్ర. చాలా కాస్ట్ ఉంటుందమ్మా ఇది. కాబట్టి కొంచెం కాస్ట్ అయినప్పటికీ భరించగలిగి తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అవుతుందమ్మా. ఈ అక్కలకర్ర మనకి వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ యొక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. అక్కలకర్ర పొడి మాత్రం జస్ట్ ఒక 5 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. సో మిగతా 20 గ్రామ్స్ అయితే అక్కలకర్ర పొడి జస్ట్ ఒక 5 గ్రామ్స్ తీసుకొని అన్నింటినీ కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం 1 గ్రామ్ ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 1 గ్రామ్ అమ్మా. ఎక్కువ కూడా అవసరం లేదమ్మా. కొద్దిగా పొడి 1 గ్రామ్ పౌడర్. తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకుంటున్నారమ్మా. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నీళ్లతో కానీ లేకపోతే పాలలో కానీ తీసుకోవచ్చు. ఈ యొక్క ఔషధం ఇంచుమించు 1 మంత్కు సరిపోతుందమ్మా. 1 మంత్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా త్వరగా ఉంటాయి. అంతేకాకుండా ఇంతకుముందే మీరు చెప్పినట్లు ఈ సమస్య రాకుండా ఉండేందుకు, మళ్ళా పునరావృతం కాకుండా ఉండేందుకు ఇందులో ఔషధ గుణాలు సదా సహాయపడుతూ చక్కగా ఉపయోగపడుతూ సదా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయమ్మా. మరి ఈ యొక్క ఔషధం వాడుతూ వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు కూడా వాడుకుంటూ ఉండొచ్చమ్మా. మరి అవి ఆపేసి వాడాలని కూడా ఏం లేదమ్మా. సో వాళ్ళు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళ ఆధునిక కృత్రిమ రసాయన యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. ఆ ఔషధాలు కూడా తక్కువ డోసులోనే మెండైన ఫలితాలు కలగజేసేందుకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు ఉపయోగపడతాయి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఆరోగ్యం చక్కగా సొంతమయ్యేదానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే నరాల బలహీనత అన్నప్పుడు ఒట్టిగానే అది నరాల బలహీనత వస్తుందా, లేదంటే షుగర్ ఉన్న వాళ్ళలో మాత్రమే, అంటే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే నరాల బలహీనత వస్తుందా? ఈ నరాల బలహీనత దీన్ని నర్వస్ వీక్నెస్ అని చెప్పి చెప్తుంటారమ్మా. ఈ సమస్య వచ్చేందుకు 1,00,000 కారణాలమ్మా. సర్వసాధారణంగా పోషకాహార లోపం చేత, సరిగ్గా నిద్ర లేకపోవడం చేత, సరిగ్గా రెస్ట్ లేకపోవడం చేత, మానసిక ఒత్తిడి, ఇలాంటి కారణాల చేత సర్వసాధారణంగా నరాల బలహీనత కలుగుతుంటుంది ఇన్ జనరల్. కొంతమందికి ఇలాంటివి ఏవి లేకపోయినప్పటికీ కొన్ని వ్యాధుల వల్ల కూడా నరాల బలహీనత కలుగుతుంటుందమ్మా. ఇంతకు ముందే మీరు ప్రస్తావించినట్లు షుగర్ వ్యాధి నియంత్రణ లేకపోవడం చేత కానీ, అదేవిధంగా షుగర్ వ్యాధి వల్ల కొన్ని రకాలైనటువంటి షుగర్ వ్యాధికి వాడేటువంటి కొన్ని రకాలైన ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కానీ, ఈ కారణాల చేత కూడా నరాల బలహీనత కలిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా మరి బీపీ వల్ల నరాల బలహీనత, బీపీ వచ్చినప్పుడు నరాల బలహీనత కలుగుతుంటుంది. బీపీ తక్కువ నరాల బలహీనత కలుగుతుంటుంది. అదేవిధంగా థైరాయిడ్ వ్యాధులమ్మా. సో థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇట్లా కొన్ని రకాలైనటువంటి మానసిక వ్యాధులు ఉన్నప్పుడు కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇలా కొన్ని రకాలైనటువంటి జబ్బుల వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. ఆ వ్యాధులకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇవన్నీ నాణానికి ఒకవైపేమా. మరొక వైపు మరి కొద్ది శాతం మందిలో, లేకపోతే ఈ కాలానుగుణంగా ఎక్కువ శాతం మందిలో కూడా చెప్పుకోవచ్చుమా. సో వాళ్ళకి ఎలాంటి కారణం ఉండదు. సో నేను చెప్పినటువంటి కారణాలు ఏముండవమ్మా. కానీ విపరీతమైన నీరసము, నిస్త్రాణ, బలహీనత, ఓపిక లేకపోవడము, చాలా బలహీనంగా ఉండడము, అంతుబట్టని అంతు చిక్క నీరసం ఉంటాయమ్మా. బడలిక ఉంటుంది. సో వీళ్ళు పరీక్షలు చేయించుకుంటారు, నార్మల్గా ఉంటుంది. ఆహారము సరిగ్గా తీసుకుంటుంటారు, వేడకు ఆహారం తీసుకుంటుంటారు, వేడకు నిద్రపోతుంటారు. కానీ లేచినప్పటి నుంచి నరాల బలహీనత, సమర్థత లేకపోవడము, చేత కాకపోవడము, ఓపిక లేకపోవడము, ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయమ్మా. మరి చిన్నపిల్లలకు చాలా మందిలో కలుగుతుంటాయి. మరి పెద్దవాళ్ళ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నమాట. అంతేకాకుండా కొంతమంది ఉదయం లేచిన తర్వాత కాస్త పని చేసేంత వరకు కొంచెం యాక్టివ్గా ఉండేసి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి నీరస పడిపోతుంటారు. కొంతమంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యాక్టివ్గా ఉండేసేసి పడుకొని లేచిన తర్వాత
మళ్ళా ఆ శక్తి వచ్చేసి మళ్ళీ ఓకే అయిపోతారు. మరికొంతమంది మరి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పని చేస్తారు, లేదా పని చేయకుండా ఏదో భోజనం చేసి మళ్ళీ పడుకున్నప్పటికీ మరి ఉదయం పూట నీరసంగా ఉంటుంది, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నీరసంగా ఉంటుంది, పడుకొని లేచిన తర్వాత కూడా నీరసంగా ఉంటుంది. వాళ్ళు 24 గంటల్లో దాదాపు 7-8 గంటలు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నప్పటికీ నీరసం ఉంటాయమ్మా. ఈ విధంగా ఈ నరాల బలహీనత ఈ విధంగా కలుగుతుంటుంది అనమాట. అసలు ఈ నరాల బలహీనత కలిగేదానికి కారణం ఏంటంటే ఈ కణాలలో మైటోకాండ్రియా అని చెప్పేసి ఒక భాగం ఉంటుందమ్మా. మైటోకాండ్రియా అనే శక్తి జనకాలు, వీటిని శక్తి జనకాలు అంటారు అనమాట. ఈ మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేయనప్పుడే ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య కలుగుతుంటుంది. అంతేకాకుండా ఈ నరాల చుట్టూ మైలిన్ అనేటువంటి పొర ఉంటుందమ్మా. ఈ పొర బలహీనత పడిపోవడం వల్ల కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఈ నరాల బలహీనత సమస్యని క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్. దీనికి అనేక రకాలైనటువంటి గృహ ఔషధాలు మనం వాడుకోదగ్గవి అనేక రకాలుగా ఉన్నాయమ్మా. ఆయా వ్యాధులకు తగినటువంటి ఔషధాలు సేవిస్తూ కూడా ఇది వాడుకోవచ్చు. ఏ సమస్య లేనటువంటి వాళ్ళు, కేవలం నరాల బలహీనత సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవచ్చు అమ్మా. కేవలం 4 పదార్థాలమ్మా. సో ఉసిరిక చూర్ణం 20 గ్రాములు, లవంగాల చూర్ణం 20 గ్రాములు, వామును వేయించి చేసినటువంటి చూర్ణం 20 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 20 గ్రాములు. అట్లే ఈ యొక్క వాము చూర్ణాన్ని కూడా వామును కూడా కాస్త వేయించాలమ్మా. సో ఉసిరికను వేయించక్కర్లేదు, వామును అదేవిధంగా లవంగాలను వేయించాలి. సో ఈ రెండింటిని వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటిని బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుందమ్మా. ఇది 40 రోజులకు వస్తుందమ్మా. మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. 80 గ్రాముల ఔషధము 40 రోజులకు వస్తుంది. రోజు ఉదయం పూట ఆహారానికి 1 అరగంట ముందు, రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి కేవలము 1 గ్రాము తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలిపి వాడుకోవచ్చుమా. తేనె వాడకూడనటువంటి వాడు ఎవరన్నా ఉంటే 1 కప్పు అంటే 50 to 100 ml వరకు కూడా గోరువెచ్చని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. సో లేదంటే ఒకేసారి 2 గ్రాముల ఔషధాన్ని కూడా తీసుకోవచ్చుమా. ఎవరికి ఎలా వీలైతే అలాగా తీసుకోవచ్చు అనమాట. ఉదయం పూట కానీ రాత్రి కానీ ఒకేసారి 2 గ్రాముల ఔషధం ఒకేసారి తీసుకోవచ్చు. కానీ 2 గ్రాముల ఔషధాన్ని ఒకేసారి తీసుకుంటే కొంతమందిలో వేడి లక్షణాలు వస్తాయమ్మా. శరీరం వేడిగా ఉండడము, పొగలుగా ఉండడము, కళ్ళు మంటలు ఉండడము, నాలుక మీద పొల్లులాగా తయారు కావడము, కడుపులో మంట ఉండడము, మూత్ర మల విసర్జన సమయంలో మంట ఉండడం, ఇలాంటివి కొంతమందిలో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వసాధారణంగా నేను సూచించేటువంటి పద్ధతి ఏంటంటే రోజు 2 సార్లు, ఉదయం 1 సారి, రాత్రి 1 గ్రామని చెప్తానమ్మా. లేని పక్షంలో రోజు 1 గ్రామని సరిపోతుందమ్మా. సమస్య కొద్దిగా ఉంటే రోజు 1 గ్రామ్ వాడినా సరిపోతుంది. ఈ పద్ధతిలో అవసరమైన నాళ్ళు వాడుకోవచ్చమ్మా. ఒక కోర్సు లాగా వాడేసేసి అవసరమైతే మళ్ళీ ఒక కోర్సు వాడుకోవచ్చు, లేకపోతే మళ్ళీ ఏదో 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకుంటుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి ఆ నర్వస్ వీక్నెస్ అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేది కూడా అవకాశం ఏర్పడుతుంటుంది. కాబట్టి వైద్యులు చెప్పిన మేరకు ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవచ్చు. మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికీ ఉసిరికలో క్లోరోజెనిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థము, క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క నరాలకు చైతన్యాన్ని కలగజేసేందుకు, నరాలకు శక్తినిచ్చేందుకు ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా ఉసిరికలో ఉన్నటువంటి సి విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు, దేహంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గించేందుకు, ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండేందుకు కూడా ఈ ఉసిరికలో ఉన్నటువంటి ఈ యొక్క విటమిన్ సి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్వినాలు, ఫ్లేవనాయిడ్స్, కార్బోకాలు, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియాల సంఖ్యను పెంచడమే కాకుండా వాటి యొక్క పనితీరును పెంచేందుకు కూడా ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా లవంగాల్లో యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం ఏం చేస్తుందంటేమా, మెదడులో మనకి ఎస్టైల్ కొలిన్ అనేటువంటి పదార్థాన్ని ఉత్పత్తి బాగా చేస్తుంది. ఎప్పుడైతే ఎస్టైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి బాగా జరుగుతుందో మనకు మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. నరాల బలహీనత మానసిక ఒత్తిడి వల్ల కలుగుతుంటుందమ్మా. ఈ మానసిక ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకు ఆ నరాల బలహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఎస్టైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క ఉత్పత్తిని పెంచేసి మానసిక ఒత్తిడిని తగ్గించి నరాల బలహీనత తగ్గించేందుకు కూడా ఈ లవంగాలు ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా ఇతర అనేక రకాల పోషకాలు కూడా నరాలను చైతన్యవంతం చేసేందుకు లవంగాలు ఉపయోగపడతాయి. చివరగా దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సిసమిక్ యాసిడ్, సినమాల్డిహైడ్, ఇవన్నీ కూడా మైటోకాండ్రియా సంఖ్యను పెంచడమే కాకుండా మైటోకాండ్రియాను శక్తివంతంగా, సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడడం వల్ల మనకి ఆ నీరసము, నిస్సరణ, బలహీనత, అంతు చిక్కని బడలిక ఇవన్నీ తగ్గేందుకు అవకాశం ఉంటుందమ్మా.
ఓకే ఓకే. సో ఒక చిన్న Yes. టిప్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సూక్ష్మంలో మోక్షం అమ్మా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఓకేమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.